నిర్మాణాల పురోగతి, 2 పడక గదుల కేటాయింపుపై కలెక్టర్ భవేష్ మిశ్రా కలెక్టర్ సముదాయంలో సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష జరిపారు. వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న ఇందిరమైళ్లను లబ్ధిదారులు వేగవంతంగా పూర్తి చేసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. నాగారం ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాలను మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా పరిశీలించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని విమర్శించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు కనీస సౌకర్యాలు కల్పించకుండా లబ్ధిదారులకు అప్పగిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. అన్నదాత సుఖీభావ స్ఫూర్తితో రైతు సంపన్నుడిగా, నేల ఆరోగ్యంగా ప్రపంచ మార్కెట్లో భారత్ అగ్రగామిగా నిలిచే వ్యవసాయ వ్యవస్థను నిర్మించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. రైతులు పంట ఉత్పత్తిదారులు మాత్రమే కాదని దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్క అన్నారు. పసుపు రైతులు 4 దశాబ్దాల కలను నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో కేంద్రం నెరవేర్చిందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. పసుపు క్వింటాలు ఇచ్చే రేటు గతం కంటే ప్రస్తుతం పెరిగిందని తెలిపారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషితో పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యమైందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె తొందారెడ్డి అన్నారు. నిజామాబాద్లో నిర్వహించిన రైతుల ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పసుపు రైతుల కష్టాలను చూసి ఎంపీ ధర్మపురి అరవింద్ ఇచ్చిన మాట మేరకు పసుపు బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నషాముక్త భారత్ అభియాన్ విస్తృత ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలపై చట్టపరమైన చర్చలతో పాటు యువతల అవగాహన, చైతన్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించడం కూడా ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యమన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఫైనల్ బిల్లులు విడుదలయ్యాయి. మార్చి వరకు ఇల్లు పూర్తయిన 16,000 మంది లబ్ధిదారులకు రూపాయలు 185 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో రాష్ట్ర నిధుల నుంచి చెల్లింపులు చేపట్టినట్లు తెలుస్తోంది. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా నిజామాబాద్ నగరంలో నిర్వహించనున్న ర్యాలీ నేపథ్యంలో పోలీస్ కమిషనర్ టి సాయి చైతన్య మంగళవారం ర్యాలీ నిర్వహించుకున్న ప్రాంతాలను పరిశీలించారు. ర్యాలీ సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చేపట్టాల్సిన భద్రత, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్షించారు.